చేస్తున్నాడు అంటే ఏంటి ఏఎం అలా ఉండాలి. సరే. ఏదో ప్రాపర్టీ ఉండాలి. నీ పేరు మీద హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందనుకో, అది అది అసెట్ అది. అలాగనమాట. సరే. హైదరాబాద్ వెళ్తే వేరే చోట. అలాగే మేము డబ్బు ఎంతవరకు మినిమంగా మనము ఖర్చు పెట్టాలో అంతవరకు. ఎక్కువ బ్యాంకులో ఉంటే అది ఉంటుంది, ఏమైపోదు అది. అలా చేసుకుని ఉంటే డబ్బు ఎప్పుడైతే నీకు బ్యాంకులో అక్యుములేట్ అవుతుందో లోన్ తీసుకోవడానికి కానీ తీర్చడానికి కానీ ఒక సోర్స్ ఉంటుంది. అప్పుడు ఇలా కూడా ఏం కొనాలి ఏంటి, నేను ఇప్పుడు అంటే ఆ జీవితంలో అంతమందికి అక్కర్లేదు. ఏదో 5 lakhs ఆ ప్రాంతంలో ఏదో చిన్న తీసుకుంటే మనకు ఉండడానికి ఉంటుంది. అది మనం అప్పుడు ఉండకపోతే రెంట్ వస్తుంది. అది అదే నీ ఏఎం అలాగ ఉండాలి, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫారెన్ వెళ్ళిన తర్వాత ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు పెట్టేసి ఆడ పంపి అక్కర్లేదండి. ఇప్పుడు మమ్మీకి డాడీకి నువ్వు పంపించవలసిన నెసిటీ లేదు. వాళ్ళిద్దరికి కలిపి 1 lakh వస్తుంది. అది వాళ్ళకి చాలు. అది ఏదైనా ఉంటే ఇప్పుడు పొద్దున్న నీకు మ్యారేజ్ అయిందని అంటే నీకు అసెట్ కావాలి. అప్పటికప్పుడు సంపాదించుకోవడానికి కుదరదు. మన దగ్గర డబ్బు ఉంటేనే ఎవడైనా మనకు గుర్తింపు ఇస్తాడు, వాల్యూ. లేకపోతే ఏమీ లేదు. ఎంత పని చేసుకున్నా కానీ డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టదు. అది ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ తగ్గించేయాలి. ఇవన్నీ గుర్తించుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే ఇక్కడికి రావాలి. చెప్తే అక్కడ ఏదైతే చేయించుకోవడానికి అదే ఉంటుంది. మాయ అంటున్నాడంటే నువ్వు సెలెక్ట్ అయిపోతా ఉంటుంది. నన్ను కూడా చెప్పాడు, సెలెక్ట్ అయిపోతాడు. మీ మామయ్య కూడా నీలాగానే ఇంటర్ చదివినప్పటి నుంచి కూడా ఎంతమంది ఫ్రెండ్స్ చెప్పడానికి వీల్లేదు. నీకంటే ఎక్కువే, నీ ఒక్క తక్కువ. అక్కడ ఈ ఫ్రెండ్స్ని తప్పించడానికని బిఎస్సి భీమవరంలో జాయిన్ చేయించాను. జాయిన్ చేశాక కొన్ని చాలామంది ఫ్రెండ్స్ అది. ఒకరోజు అయితే ఓవర్న వర్షం పడుతుంది. అప్పుడు సైకిల్ మీద వచ్చేవాడు, బండి మనకి లేదు కదా. కనుక ఒకడు కూర్చోబెట్టుకున్నాడు. ఆ వర్షంలో తొక్కుని వస్తున్నాడు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం పెట్టేస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ తన స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. తెలుసా, నేను తన బిఎస్సి అక్కడ అయిపోయాడు, ఇక్కడ ఫ్రెండ్స్ అని తర్వాత ఇక్కడికంటే డబుల్ అయిపోయాడు. బేతనైపేటలో డబుల్ అయిపోయాడు. ఏం చేస్తాను, తప్పదు కదా. డిగ్రీ అయ్యేవరకు వచ్చాడు. తను ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. నేను తనని మామయ్యని బిఎస్సి బిఈడి వరకే చదివించాను. తర్వాత నేను అక్కడ చదివించలేదు. మమ్మీ ఇంకా వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి ఖర్చు పెట్టాలి, ఇది చేశాను. తన ఓన్ ఎఫర్ట్స్ మీద ఈ బ్యాంకింగ్ సర్వీస్ వెళ్ళే వాళ్ళని కోచింగ్ చెప్పేవాడు. దాని ద్వారా వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి ఎంఎస్సి చదివి దాన్ని పాస్ అయ్యాడు. ఎంతో డబ్బు కట్టాడు దానికి. నేను పైసా కూడా ఇవ్వలేదు. దాని తర్వాత దాన్ని బిఈడి అయ్యాడు కదా. ఎంఈడి కోర్సు చాలా కష్టం, ఎంతోమంది కానీ అటెంప్ట్ చేస్తారు, అవ్వలేదు. తనకు కూడా మెడ్రాస్ రైలు కట్టుకుని ఎంఈడి పాస్ అయ్యాడు. ఆ రెండు తన ఓన్ కృషి వల్ల అలా అన్నీ కూడా మెరిట్. నీ సర్టిఫికేట్లు చూస్తే ఎలా ఉందంటే, నేను చూశాను, పాస్ అయ్యేది సెకండ్, పాస్ అయ్యేది సెకండ్ క్లాస్, పాస్ అయ్యేది సెకండ్, ఫస్ట్ క్లాస్ అని ఒకటి కూడా లేదు. నువ్వేం చేసావంటే ఫ్రెండ్స్తో పాటు స్టడీస్ నెగ్లెక్ట్ చేసావు. నారాయణలో ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు నీకు తెలీదు. నేను మమ్మీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే నేను ఎలా చేయను అన్నాడు. ఏంటంటే మమ్మీ ఎంతో వెతుకులాడు. ఒక్క నెలలో నువ్వు ఇంటర్ చదివి పాస్ అయ్యావు అంటే దేవుడు నువ్వు. ఇప్పుడు ఏదైతే జరిగిందో అది మనకు రమ్మంటే మనకు రాదు. ఇది ఫర్గెట్ అబౌట్ ఇట్. మన ల్యాబ్స్ పొరపాటు
ఏదో యాక్సిడెంటల్గా అయిందో. ఇక నుంచి ఏంటనంటే ఇప్పుడు నీకు స్టడీస్ అయిపోయాయి, స్టడీస్ గొడవ లేదు, ఇక నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా జాబ్ మీద ఉండాలి. వీళ్ళ పేపర్లో రాశారు, ఒక అమ్మాయి ఇక్కడే నెల్లూరు దగ్గర అమ్మాయి ఏముందో, ఆ అమ్మాయి సాధారణంగా చదివిందట 1.5 crores అట ఇయర్లీ, ఆ జాబ్ వచ్చిందట. వీళ్ళ పేపర్లో రాశారు. అంటే ఏంటి, మన ఏఎం ఎప్పుడు కూడా ఒక జాబ్ చేస్తుంటే దాంతో సాటిస్ఫై అవ్వకుండా ఫర్దర్గా ఏం చేయాలి. అమెరికన్ జాబ్స్ స్థిరం కాదయ్యి, ఎప్పుడు రిటర్న్ చేస్తాడో మనకి తెలియదే. ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండాలి. నెక్స్ట్ జాబ్ కొరకు మనకి ఎప్పుడెప్పుడు ఒక రిజల్ట్లో ఉంచుకోవాలి మన మైండ్లో. అది బాగా గుర్తుంచుకోలేదు. అది అదే తర్వాత ఏంటంటే నువ్వు చాలా దేవుడు నీకు బ్రిలియన్స్ ఇచ్చాడు, అది నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు పింకీ చూడు, ఆ పింకీ ఆర్డినరీ ఏదో తీసుకుంది, మనం ఏం చేసావు అది కాదు సర్టిఫికేట్ ఇవ్వడం చూస్తాడు, పాస్ డిస్టింక్షన్ ఉండాలి. అది ఎంత క్రెడిట్ అది, అదే అన్నమాట. మనం ఎంతసేపు కూడా కెరీర్ మీద ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటారో ఏదో ఒక స్టేజెస్, స్టడీస్లో ఉన్నప్పుడు ఒక స్టేజ్, మ్యారేజ్ అయినప్పుడు ఒక స్టేజ్, జాబ్ వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్స్తో ఉండాలని కుదరదు కదా. మన కెరీర్ మీద ఆధారపడాలి, అది అలాగా చేసుకోవాలి. ఈ ఫ్రెండ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ మావి నుంచి వచ్చింది. మీ మావి అంటే నీకంటే ఎక్కువ, అయ్యి బాబు ఎంత ప్రాణం పెట్టేస్తాడు ఫ్రెండ్ అంటే. ఇప్పుడు కూడా ఎక్కడో హైదరాబాద్లో ఎవడో అయితే వెళ్ళిపోతాడు అక్కడ, అన్నీ చేసి వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తాడు. తర్వాత ఈ రాజకీయాలకు కూడా ఉంటాడు, దీంట్లోని ఎమ్మెల్యేలు వాళ్ళు మినిస్టర్స్ ఆ టచ్లో ఉంటాడు అనమాట. తనకు అవసరమైనప్పుడు ఏదైనా. మామూలుగా పేపిన్ని వీళ్ళిద్దరే కూడా చాలా బ్రిలియంట్, చాలా బ్రిలియంట్. బేబీ ఇంకా ఎంఎస్సీ మ్యాథ్స్ పాస్ అవ్వడం సులువు కాదు. ఎంఏడి పాస్ అవ్వడం, ఒక డిఈఓ ఆ బాబుతో పాటు ఏదో చదివి మధ్యలో విడిచిపెట్టేసాడు చదవడానికి. తను రెగ్యులర్ కాలేజీలో చదవకుండా ప్రైవేట్గా రాసి పాస్ అయ్యేది ఏంటంటే క్రెడిట్ అది. జాబ్స్ చేసి టీచర్స్గా ఉన్నవాళ్ళు ఎంఏడి ఎవరికే ఉండదు, పిహెచ్డి వరకే ఉంటుంది. కానీ ఇంకా ఎంఏ క్వాలిఫికేషన్ అందరికీ ఉంటుంది, అది కామన్ అయిపోయింది. అది అకాడమిక్ కెరీర్ విషయాలు మాత్రం తను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. బ్యాంకింగ్ సర్వీస్కి వెళ్ళేవాడికి ట్యూషన్ చెప్పేవాడు, మ్యాథ్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు బ్యాంకింగ్, కానీ బ్యాంక్ ఈ రోజు తను సెలెక్ట్ అవ్వలేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి రాసేది, ఏం చెప్పింది కాదు, అంతే నేను చేయవలసింది. కనుక ఇంకా తను సర్వీస్లో ఉన్నప్పుడు ఈ టీచర్స్ అందరినీ చేసేసి ఒక ప్రోగ్రాం పెట్టేవాడు గవర్నమెంట్, దానిలో మాట్లాడాలి, దానిలో మాట్లాడడానికి తను సెలెక్ట్ చేసేవాడు. భీమవరంలో పెట్టారు, భీమవరంలో పెట్టి తను లెక్చరు ఆ టీచర్లు అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్సే కదా, గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆ కాలేజీ ఉంది కదా, రాజు కాలేజీ, దానిలో పెట్టేదంట. అతనికి తెల్లగా బాగా ఇదిగా ఉంటుంది కదా, బ్రాహ్మణ్ కాబట్టి చాలా బాగా మాట్లాడుతున్నాడు అని ఈ భీమవరంలో క్రిస్టియన్స్ అందరూ చేరతారు, ఐక్యతగా ఉంటారు. క్రిస్టియన్స్ అందరూ చేసి దాన్ని మాట్లాడాలి. అదంతా మాట్లాడేసిన తర్వాత భవిష్యత్తును బ్రాహ్మణ ఏంటడానికి అలా మాట్లాడాడు. అలాగే చివరి చెప్పాడు, ఆయన ఏమైంది డానియల్ ప్రశాంత్ కుమార్, ఆయన స్టడీస్ ఇయర్ అని చెప్పేసరికి ఈ క్రిస్టియన్ టీచర్స్ అందరూ వచ్చి కావాల్సుకున్నారు. ఆ హిందీస్ కూడా సన్ అయిపోయాడు, అంత తెలివితేటలు. కానీ తను ఇంప్రూవ్ చేసుకున్నాడు. అదే అలా సర్వీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ నుండి ఇప్పుడు మమ్మీ చేసే కేటర్లోకి రావడానికి
తనకి ఎక్కువ టైం పెట్టింది. ఎందుకంటే మనకి రిజర్వేషన్ లేదు కదా, రిజర్వేషన్ అంటే తనకి ఎప్పుడో వచ్చిన అతను హై స్కూలు హెడ్ మాస్టర్గా ఎప్పుడో అయ్యేవాడు. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి ఇన్ఛార్జిగానే చేశాడు. లేకపోతే తను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యేవాడు. తను భీమవరంలో చదివేటప్పుడు ఇంజనీరింగ్ ఆఫర్ వచ్చిందట. మీ నాన్నగారి పేరు సుబ్బరాజు అనే ఉంటుంది, అది అంటే శుభరాజు అనే సుబ్బరాజు అని అనుకుంటారు. నువ్వు ఎస్సీగా మార్చుకో, నీకు బీటెక్ సీట్ వచ్చేస్తుంది అయిపోతుంది కానీ దేవాలయ ప్రొఫెసర్ వస్తుంటే దేవాలయం నా దగ్గరికి వచ్చాడు. ఇలా కాలేజీ వాళ్ళు ఇలాగ తీసుకుని వచ్చారు, మీ పేరు గురించి అబ్జెక్షన్ లేదు అలా. సుబ్బరాజు అన్నారు కదా, రాజు అనుకుంటారు వాళ్ళు, వాళ్ళ రాజులు భీమవరం రాజులు వాళ్ళు. నా దగ్గరికి వచ్చి నేను ఎస్సీగా మార్చుకుంటానంటే అలాగే చెప్పాను. పోయిందిలే ఇంజనీరింగ్, దేవుడు ఇంకొకలాగా నీకు సహాయం చేస్తున్నాడు, చాలా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయాడు సార్. అలాగే తనకి ఇంజనీరింగ్ చదవాలని ఆశపడేవాడు. ఇప్పుడు ఎంత సులువుగా ఇప్పుడు వచ్చాడు కాదు, ఎంట్రన్స్ చదివితే ఇప్పుడు ఏంటో డొనేషన్ కడితే ఇచ్చేస్తాడు. అప్పుడు సీట్లు వచ్చాయి కాదు, అప్పుడు ప్యాషన్తో రాశాడు. తను రాశాడు కానీ ర్యాంక్ చాలా ఎక్కడ ఉంది. మనకి రిజర్వేషన్ లేదు కదా, అందుకు రాలేదు. తనకంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసాయి అనమాట. వచ్చాను మన ఇంట్లో పడుతుంది. తనకి ఇంజనీరింగ్ చదవాలని ఆశ ఉండేది. అలాగే నెమ్మదిగా ఏం చేస్తామంటే ఈ ఫ్రెండ్స్ అని తగ్గించేయి, తగ్గించేసి పూర్తిగా ఏం తగ్గించక్కర్లేదు, వాళ్ళని ఏదో తోసేసి చూడక్కర్లేదు, వాళ్ళు అంటే వాళ్ళు అంతే. ఈ అకేషన్స్ని ప్రోగ్రామ్స్ వాటి మీద మ్యారేజ్ అయితేనే అటెండ్ అవ్వదు, వీళ్ళు వాటి పెట్టలేదు. ఇప్పుడు అది నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, నిశ్చితార్థం అనేది వాళ్ళు రెండు పార్టీలు చూసుకుంటారు, దానికి వెళ్ళక్కర్లేదు మనం. ఎందుకంటే రిస్క్, నీకేమో అవతల కారులో వెళ్ళే ఇది ఉంది, కారులో వెళ్తున్నావు, ఎవడో సడన్గా వచ్చి యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తాం మనం? అది ఎందుకంటే మనం ఏదో ఆపద తెచ్చుకోవడానికి ఎక్స్పోజ్ అవ్వకూడదు, కంట్రోల్ చేసుకొని ఉండాలి. అది అత్యవసరం అయితేనే ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ రోజుల్లో అలాగే ఉంది ఇక్కడ. నాకు 3 యాక్సిడెంట్లు అయ్యాయంటే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. రోడ్డు మీద క్రాస్ చేసి నేను వచ్చి మిద్దీసాడు, ఏం చేస్తా, మనం ఏం చేయలేము. అది మరి సెలెక్ట్ అయితే వెళ్ళితే అక్కడ మరి హయ్యర్ దానికి చూసుకుంటూ ఉండి నువ్వు, అందుకని అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళి ఈ ఫాల్స్ చూడడానికి వెళ్ళి ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టి డబ్బు ఖర్చు పని వెళ్తే వాళ్ళ శవం వస్తుంది ఇక్కడికి. అక్కడికి అలాగైపోయింది. మనం ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఈ బ్లాక్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఇమ్మంటాడు, ఏ మాత్రం ఆలోచన పడేస్తాడు వాడి దగ్గర ఎప్పుడు ఇదే. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు.